కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్యానందిత మృతి చెందారు. అయితే ఓఆర్ఆర్పై జరిగిన రోడ్డు ప్రమాదంలో లాస్యానందిత దుర్మరణం చెందినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? తెల్లవారుజామునే అందరినీ కూడా వార్త షాకు గురి చేసింది. ఇటీవలనే శాసనసభకు ఎన్నికైన యువ శాసనసభ్యురాలు మాజీ దివంగత ఎమ్మెల్యే సాయన్న కుమార్తె లాస్యానందిత అటు ఓఆర్ఆర్ పైన రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. రోడ్డు ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మృతి చెందారంటూ వచ్చిన వార్త అటు అందరినీ కూడా షాకుకు గురి చేసింది. ఇటీవలనే నల్గొండ సభ కేసీఆర్ సభకు హాజరైన లాస్యానందిత తిరిగి వస్తూ ఆమె కారు ప్రమాదానికి గురైంది. ఆ ప్రమాదంలో లాస్యానందిత స్వల్ప గాయాలతో బయటపడింది. ఆ ప్రమాదంలో ఒక హోంగార్డ్ మృతి చెందారు. ఈ ఘటన మర్చిపోకముందే ఈరోజు తెల్లవారుజామున ఓఆర్ఆర్లో జరిగిన ఘోర దుర్ఘటనలో లాస్యానందిత ఎమ్మెల్యే లాస్యానందిత మృతి చెందడం అటు సాయన్న అభిమానుల్ని లాస్యానందిత అభిమానుల్ని అందరినీ కూడా కలిచివేస్తుంది. 6:24 ఓఆర్ఆర్ పటాన్ చెరువు సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. వీళ్ళు ప్రయాణిస్తున్న కార్ మారుతి సుజుకి కంపెనీకి సంబంధించిన కార్ XL6 వీళ్ళు ప్రయాణిస్తూ ఒక్కసారిగా అదుపు తప్పడంతో భారీ వాహనాన్ని ఢీకొట్టారు. ఆ వాహనాన్ని ఢీకొట్టడం తర్వాత అటు రోడ్డు డివైడర్ని ఢీకొట్టడంతో ముందు సీట్లో ఉన్న లాస్యానందిత తీవ్రంగా గాయపడ్డారు. అటు కారులో ఉన్న బెలూన్స్ ఏవి కూడా ఓపెన్ కాకపోవడంతో ఆమెకు తలకు తీవ్ర గాయాలైనవి. అక్కడికక్కడే ఆమె మృతి చెందారు. ఆమె పిఏ ఆకాష్కు కూడా తీవ్ర గాయాలైనవి. ప్రస్తుతానికి ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్య చికిత్స కోసం ఇటు హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలిస్తూ ఉన్నారు. ఇక లాస్యానందిత మృతదేహాన్ని అటు పటాన్ చెరువు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడే పోస్ట్మార్టం నిర్వహించిన తర్వాత కుటుంబ సభ్యులకు అందజేయడానికి సిద్ధం చేస్తూ ఉన్నారు. మొత్తం మీద అటు ఫిబ్రవరి నెల అటు వాళ్ళ కుటుంబానికి అచ్చిరాలేదనే చెప్పాలి. 2023 ఫిబ్రవరి 19వ తారీఖున అనారోగ్య కారణాలతో అప్పట్లో ఎమ్మెల్యేగా ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే సాయన్న మృతి చెందారు. 2024 ఫిబ్రవరి 23 అటు లాస్యానందిత మృతి చెందింది. వరుస విషాదాలతో ఆ కుటుంబం అంతా కూడా అటు తీవ్ర విషాదంలో మునిగిపోయింది అని చెప్పాలి. అటు లాస్యానందిత ఇటీవలనే ఆమె శాసనసభకి ఎన్నికయ్యారు. వాస్తవానికి ఆమె ఇంజనీరింగ్ చదువు పూర్తి చేసిన తర్వాత సాయన్న రాజకీయ వారసత్వాన్ని పొనిగిపుచ్చుకున్నారు. ఆయన రాజకీయ వారసురాలిగా ఆమె రాజకీయ అరంగేటం చేశారు. 2015లో అటు కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల్లో మొదటిసారిగా తన అదృష్టాన్ని ఆమె పరీక్షించుకున్నారు. 2015లో జరిగిన కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల్లో 4వ వార్డు అభ్యర్థిగా ఆమె రంగంలో దిగారు. కానీ ఆ ఎన్నికల్లో ఆమె ఓటమి పాలయ్యారు. వెంటనే 2016లో జరిగిన GHMC ఎన్నికల్లో కవాడిగూడ కార్పొరేటర్గా ఆమె విజయం సాధించారు. కవాడిగూడ కార్పొరేటర్గా ఆమె అటు కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా తండ్రి ఇద్దరు కూడా ప్రజాప్రతినిధులుగా వ్యవహరించారు. తిరిగి అనారోగ్యానికి గురైన సాయన్న మృతి చెందడంతో ఆయన స్థానంలో ఇటీవల కేసీఆర్ లాస్యానందితను అభ్యర్థిగా నిలబెట్టారు. అక్కడ పోటీ చేసిన గద్దర్ కుమార్తె వెన్నెల పైన లాస్యానందిత విజయం సాధించారు. ఇటీవలనే ఆమె ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల జరిగిన శాసనసభ సమావేశాల్లో కూడా ఎంతో చురుకుగా లాస్యానందిత పాల్గొన్నారు. ఈరోజు తెల్లవారుజామున ఆమె ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురి కావడంతో ఆమె దుర్మరణం పాలయ్యారు. ఈ విషయాన్ని అటు లాస్యానందిత కుటుంబ సభ్యులు ఎవరు కూడా జీర్ణించుకోలేని పరిస్థితి. అటు బీఆర్ఎస్ నేతలు కూడా ఒక్కసారిగా షాకుకు గురయ్యారు. జరిగిన ఘోర దుర్ఘటన తెలుసుకొని ఇప్పటికే ఘటనా స్థలం దగ్గరికి అటు ఆ బీఆర్ఎస్ నేతలు వెళ్తున్నారు. ప్రమాదం ఎలా జరిగింది ఏంటి అనేది విషయం తెలుసుకుంటున్నారు. ఇక ప్రమాదానికి కారణమైన డ్రైవర్ కూడా తీవ్రంగా గాయపడ్డారు. ఆయన కూడా మెరుగైన వైద్య చికిత్స కోసం తరలించారు. కానీ ఎడమ పక్కన కూర్చున్న లాస్యానందిత నేరుగా వాహనాన్ని ఢీకొట్టడం, ఆ తర్వాత అటు ఎదురుగా ఉన్న డివైడర్ని ఢీకొట్టడం, రెండు కూడా లాస్యానందిత కూర్చున్న వైపే గట్టిగా వాహనానికి దెబ్బ తగలడం, ఆమె తలకు తీవ్ర గాయాలు కావడం, కారులో ఉన్న బెలూన్స్ ఓపెన్ కాకపోవడంతో ఆమె అక్కడికక్కడే ఘటనా స్థలంలోనే మృతి చెందారని చెప్తున్నారు. ఘటన జరగంగానే ఓఆర్ఆర్ పైన విధులు నిర్వర్తించే సిబ్బంది ముందుగా ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ ప్రమాదానికి గురైన వాళ్ళను వెంటనే వాళ్ళు అటు తరలించే ప్రయత్నం చేశారు. కానీ తర్వాత పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి వచ్చిన తర్వాత ఆ కారులో లాస్యానందిత ఉన్నట్లుగా గుర్తించారు. కారులో ప్రయాణిస్తున్న మరో వ్యక్తి కూడా ఆయన స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వెంటనే ప్రమాదం జరిగిన విషయాన్ని
విషయాన్ని ఆయనే కుటుంబ సభ్యులందరికీ కూడా చెప్పారు. చివరి వరకు కూడా ఆ లాస్యనందిత ప్రాణాలతో ఉండి ఉంటుంది. ఆమెని ఆసుపత్రికి తరలించాలని ప్రయత్నించినప్పటికీ కూడా అక్కడికి వచ్చిన 108 సిబ్బంది ఆమెను పరీక్షించి ఆమె మృతి చెందినట్లుగా చెప్పడంతో వాళ్ళందరూ కూడా షాక్కు గురైన పరిస్థితి. మొత్తం మీద అటు బీఆర్ఎస్ పార్టీకి కూడా తీరని లోటు అనే చెప్పాలి. అటు సాయన్న మొదటి నుంచి కూడా టీడీపీ శాసనసభ్యునిగా ఆయన సీనియర్ శాసనసభ్యునిగా కొనసాగారు. ఆయన అటు టీడీపీ నుంచి బీఆర్ఎస్లోకి చేరారు. బీఆర్ఎస్ సభ్యుడిగా ఆయన ఉంటూ 2023 ఫిబ్రవరిలో ఆయన మృతి చెందాడు. ఆయన స్థానంలోనే ఇప్పుడు లాస్యనందితకు కేసీఆర్ బీఫామ్ ఇవ్వడంతో ఆమె ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. ఇప్పుడిప్పుడే ఎమ్మెల్యేగా ఆ కంటోన్మెంట్ ప్రజల మన్ననలు అందుకుంటున్న లాస్యనందిత ఒక్కసారిగా ఈ దుర్మరణం పాలవడంతో ఆమె అభిమానులందరూ కూడా జీర్ణించుకోలేని పరిస్థితి. మరి కాసేపట్లోనే లాస్యనందిత మృతదేహానికి పోస్ట్మార్టం నిర్వహించడానికి అటు ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు. అక్కడ ఆమె మృతదేహానికి పోస్ట్మార్టం పూర్తి కాగానే ఆమె మృతదేహాన్ని ఆమె నివాసానికి తరలిస్తారు. అక్కడే అటు ప్రజల సందర్శనార్థం ఉంచిన తర్వాత బీఆర్ఎస్ నేతలందరూ కూడా అక్కడికే వెళ్ళి ఆమెకు నివాళులు అర్పించే అవకాశం ఉంటుంది. ఆ తర్వాతే ఆమెకు ఈరోజే అటు అంత్యక్రియలు నిర్వహించడానికి కూడా కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. రత్న రైట్ పవన్, అయితే కొన్ని రోజుల క్రితమే అటు నల్గొండలో జరిగిన ఒక ప్రమాదంలో కూడా ఆమె గాయపడి కోలుకున్నారు. తర్వాత మళ్ళీ ఇప్పుడు చూస్తే ORR పై జరిగిన ప్రమాదంలో ఆమె ప్రాణాలనే కోల్పోయారు. ఇలా వరుస ప్రమాదాలకి గురవడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అలాగే ఆమె మృతదేహాన్ని సందర్శించడానికి కూడా అటు బీఆర్ఎస్ శ్రేణులు కూడా భారీగా తరలి వస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఓవరాల్గా దీన్ని ఎలా చూడొచ్చు అంటారు పవన్? నిజంగానే ఆ కుటుంబం అంతా కూడా ఫిబ్రవరి అంటే భయపడే పరిస్థితి వచ్చింది. గత ఏడాది ఫిబ్రవరిలోనే అటు సాయన్నను కోల్పోయారు. ఆయన తీవ్ర అనారోగ్యానికి గురై మృతి చెందారు. తిరిగి ఫిబ్రవరిలోనే మొన్న జరిగిన అటు నల్గొండ సభకు హాజరై తిరిగి వస్తుండగా ఆమె ప్రయాణిస్తున్న వాహనం ఒక్కసారిగా అదుపు తప్పింది. అప్పుడు కూడా డ్రైవర్ తప్పిదం వల్లనే ఈ ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో ఒక హోంగార్డ్ చనిపోయారు. ఆ ప్రమాదంలో లాస్యనందిత స్వల్ప గాయాలతో బయటపడడంతో కుటుంబ సభ్యులందరూ కూడా ఒకంత ఆందోళన వ్యక్తం చేశారు. ఫిబ్రవరి నెలలో ఇటువంటి ప్రమాదం జరగడం పట్ల వాళ్ళు ఆందోళన వ్యక్తం చేశారు. డ్రైవర్ను తీవ్ర స్థాయిలో మందలించారు. కానీ తిరిగి అదే డ్రైవర్ ఈరోజు లాస్యనందితతో పాటు ప్రయాణిస్తూ వాహనాన్ని ప్రమాదానికి గురి చేశారు. మితిమీరిన వేగం కారణంగానే, నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లుగా అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులైతే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అటు ఫిబ్రవరి నెలలోనే తండ్రిని కోల్పోయింది లాస్యనందిత. ఇప్పుడు తాను కూడా 1 సంవత్సరం వ్యవధిలోనే ఆమె కూడా ఫిబ్రవరి నెలలో ఆమె మృతి చెందడం ఆమె కుటుంబ సభ్యులందరినీ కూడా తీవ్రంగా కలిచివేస్తుంది. లాస్యనందితతో పాటు ఆమె సోదరులు, ఆమె సిబ్లింగ్స్ అందరూ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తల్లి గీత కూడా తీవ్ర మనోవేదనకు గురైన పరిస్థితి ఉంది. ఇక లాస్యనందిత మృతదేహాన్ని కడసారి చూసేందుకు బీఆర్ఎస్ నేతలందరూ కూడా అక్కడికి వెళ్తున్నారు. ఇప్పటికే మెదక్ జిల్లాకు సంబంధించిన నేతలు అటు పటాన్చెరు దగ్గరికి వెళ్తున్నారు. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆయన అనుచరగణం అంతా కూడా పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు చేరుకుంటుంది. ఆ పోస్ట్మార్టం త్వరగా పూర్తి చేసిన తర్వాత ఆమెను ఇంటికి ఆమె మృతదేహాన్ని ఆమె నివాసానికి తరలిస్తారు. అక్కడ బీఆర్ఎస్ నేతలందరూ కూడా ఆమెకు నివాళులు అర్పించిన తర్వాత అధికార లాంఛనాలతో ఆమెకి అంత్యక్రియలు చేయడానికి ఏర్పాట్లయితే చేస్తున్నట్లుగా తెలుస్తుంది. మొత్తం మీద అటు లాస్యనందిత కుటుంబ సభ్యులందరూ కూడా శోక సముద్రంలో మునిగిపోయారు. ఘటన విషయం తెలవగానే ఒక్కసారిగా వాళ్ళందరూ కూడా షాక్కు గురైన పరిస్థితి. వాళ్ళందరూ కూడా ఇప్పుడే అటు పటాన్చెరు చేరుకుంటున్నారు. ప్రమాదం ఎలా జరిగింది, అసలు ఏంటి అనే వివరాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం ఆ కుటుంబ సభ్యులు చేస్తున్నారు. ఇప్పటికే అటు ప్రమాదానికి కారణమైన ట్రక్కుని ముందుగా గుద్దినట్లుగా అటు చెప్తూ ఉన్నారు ప్రత్యక్ష సాక్షులు. ఆగి ఉన్న ట్రక్కును గుద్దారా లేకుంటే ఏ రకంగా ఈ ప్రమాదం జరిగింది అనే దానిపైన ఇప్పటికే పటాన్చెరు పోలీసులు అయితే దర్యాప్తును ప్రారంభించారు. మరి కాసేపట్లోనే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఎలా జరిగింది ప్రమాదం, డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా జరిగిందా లేకుంటే ఎదుటి వాహనం నిర్లక్ష్యం కారణంగా జరిగిందా అనేది కూడా తెలియాల్సి ఉంది. మొత్తం మీద ఒక యువ శాసనసభ్యురాల్ని కోల్పోయామంటూ అటు కాంగ్రెస్ నేతలు కూడా తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా లాస్యనందిత మృతిపైన దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. యువ శాసనసభ్యురాలు, ఎంతో భవిష్యత్తు ఉన్న నాయకురాలు, ఆమె ఆకస్మిక మరణం కలిచివేస్తుందంటూ ఆయన సామాజిక మాధ్యమాల వేదికగా ఆయన కూడా పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలే కాదు బీఆర్ఎస్ నేతలు అందరూ కూడా ఆమె మృతి పట్ల
దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. ఆమెకు మరి కాసేపట్లోనే ఆమె నివాసానికి చేరుకొని అటు ఆమెకు నివాళులు అర్పించిన తర్వాత ఈరోజు మధ్యాహ్నం సమయంలో ఆమెకి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మరోపక్క ప్రమాద ఘటనపైన ఇప్పటికే ఆ పోలీసులు కేసు నమోదు చేశారు, కేసును దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణం ఏంటి, ఇటీవలనే ఒక ప్రమాదం జరిగింది, ఆ సమయంలో కూడా ఇతనే డ్రైవర్గా ఉన్నాడా, ఇతను నిర్లక్ష్య డ్రైవింగే లాస్యనందిత ప్రాణాలు తీసిందా లేకుంటే మరేమన్నా జరిగిందా అనే కోణంలో కూడా దర్యాప్తు అయితే జరుగుతోంది రత్న. రైట్ పవన్, అయితే చిన్న వయసులోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన నందిత అకాల మరణం తీరని లోటుగానే చెప్పుకోవచ్చు. అయితే ఆవిడ ORR పై ప్రయాణిస్తున్నప్పుడు ప్రమాదం జరిగింది. ఎక్కడి నుంచి ప్రయాణిస్తున్నారు ఏంటి అనే డీటెయిల్స్ ఏమైనా తెలుసాయా పవన్? ఈరోజు తెల్లవారుజామున 6:24 ప్రమాదం జరిగినట్లుగా ఆ టైం తెలుస్తుంది. అయితే ఈ సమయంలో లాస్యనందిత తన పిఏతో కలిసి, పిఏ డ్రైవర్ కూడా వాహనంలో ఉన్నారు. మరో వ్యక్తి కూడా లాస్యనందిత బంధువు కావచ్చు ఎవరో ఆ కారులో మొత్తం 4 వ్యక్తులు ప్రమాదం జరిగినప్పుడు ఉన్నట్లుగా తెలుస్తుంది. అందులో 3 తీవ్రంగా గాయపడ్డారు, ఒక్కరు మాత్రం స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఇంత తెల్లవారుజామున లాస్యనందిత ఎక్కడికి వెళ్తుంది ఏంటనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కుటుంబ సభ్యులు ఇంకా వాళ్ళందరూ కూడా ఒక షాక్లో ఉండడంతో ఎవరు కూడా చెప్పలేని పరిస్థితి. అసలు మరి కాసేపట్లోనే ఇంటికి తిరిగి వస్తుంది. ఇటీవల కాలంలో కూడా అటు అసెంబ్లీ సమావేశాల్లో కూడా చురుకుగా పాల్గొంటుంది. అటు బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాల్లో కావచ్చు, అటు నియోజకవర్గంలో జరుగుతున్న అనేక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్న లాస్యనందిత ఒక్కసారిగా ఈ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలవడం వాళ్ళెవరూ కూడా జీర్ణించుకోలేని పరిస్థితి. అభిమానులందరూ కూడా శోక సముద్రంలో మునిపారు. కుటుంబ సభ్యులందరూ కూడా తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. వాళ్ళందరూ కూడా పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుంటున్నారు. మొత్తం మీద ఒక యువ శాసనసభ్యురాల్ని అటు తెలంగాణ రాష్ట్రం కోల్పోయింది. ఇటీవలనే ఆమె రాజకీయాల్లో చాలా యాక్టివ్గా ఉంటున్నారు. అటు కవాడిగూడ కార్పొరేటర్గా కూడా కవాడిగూడలో ఆమెకు విపరీతంగా అభిమానులందరూ కూడా ఉన్నారు. చిన్న చిన్న వివాదాలు ఉన్నప్పటికీ కూడా లాస్యనందిత ఒక మంచి లీడర్గా ఎదుగుతున్న క్రమంలో ఆమె ఆకస్మికంగా మృతి చెందడం తీరని లోటుగానే బీఆర్ఎస్ నేతలు చెప్తూ ఉన్నారు. అటు రాజకీయ వారసురాలుగా సాయన్నకు 3 పిల్లలు ఉన్నప్పటికీ రాజకీయ వారసురాలుగా లాస్యనందితను ఎంచుకున్నారు. కంప్యూటర్ సైన్స్లో బీటెక్ చేసింది. ఆమె ఉన్నత చదువులు చదివింది. రాజకీయాల్లో ఇంట్రెస్ట్ ఉండడంతోనే ఆమె కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల్లో పోటీ చేసింది. అక్కడ ఓటమి పాలైనా కూడా ఎక్కడ కూడా పట్టు విడవకుండా తిరిగి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆమె పోటీ చేసింది. అక్కడ కవాడిగూడ కార్పొరేటర్గా గెలిచింది. మొన్న జరిగిన జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ కూడా నిత్యం ప్రజల మధ్యలోనే ఉంటుంది. తండ్రి తరపున రాజకీయ కార్యకలాపాలన్నీ కూడా ఆమెనే నిర్వహించేది. కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రజలకు తలలో నాలుకలా మిగిలేది. ఎవరైనా సరే అటు సాయన్నను కలవడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా అటు వాళ్ళకు వచ్చిన ఇబ్బంది ఏంటి తెలుసుకొని లాస్యనందితే వాటిలన్నింటినీ డీల్ చేసేది. అటు కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న మృతి చెందడంతో ఆమె స్థానంలో లాస్యనందిత నేరుగా ఎమ్మెల్యేగా గెలిచారు. ఎమ్మెల్యేగా గెలిచి 3 నెలలు గడవక ముందే ఆమె మృతి చెందడం అటు కంటోన్మెంట్ ప్రజలందరూ కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురైన పరిస్థితి అయితే ఉంది. ఏమైనప్పటికీ పోస్ట్మార్టం ప్రక్రియను పూర్తి చేయడానికైతే ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. పటాన్చెరు అటు ప్రభుత్వ ఆసుపత్రికి ఇప్పటికే వైద్యులు చేరుకున్నారు. పోలీసుల బృందం కూడా అక్కడికి చేరుకున్నది. ప్రమాదానికి ఎక్కడెక్కడ ఆమెకు గాయాలని అవన్నీ కూడా వైద్యులు కూడా పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ప్రమాదానికి కారణం ఆమెకు తలకు తీవ్రమైన గాయాలైన దానివల్లనే ఆమె అంతర్గత రక్తస్రావం తీవ్రంగా ఉండడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందినట్లుగా ప్రాథమికంగా వైద్యులైతే ఒక నిర్ధారణకు వస్తున్నట్లుగా సమాచారం ఉంటుంది. మరి కాసేపట్లోనే ఆమెకు పోస్ట్మార్టం చేస్తారు. పోస్ట్మార్టం చేసిన తర్వాత మృతికి కారణం ఏంటి అనేది వెల్లడించే అవకాశం అయితే ఉంది. పోస్ట్మార్టం పూర్తి చేసిన తర్వాత డెడ్ బాడీని కుటుంబ సభ్యులకు అప్పగించడానికి కూడా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే కుటుంబ సభ్యులందరూ కూడా కంటోన్మెంట్ ఆసుపత్రికి కూడా చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. రత్న. రైట్, థ్యాంక్ యూ పవన్. కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్యానందిత మృతి చెందారు. ORR పై జరిగిన రోడ్డు ప్రమాదంలో లాస్యానందిత దుర్మరణం చెందారు. తెల్లవారుజాము సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె చనిపోయారు. ఈ ఘటనలో కారు డ్రైవర్కు మాత్రం తీవ్రంగా గాయాలయ్యాయి.
కొన్ని రోజుల క్రితం నల్గొండలో జరిగిన ప్రమాదంలో ఆమె గాయపడి కోలుకున్నారు. ఆ తర్వాత ఇప్పుడు మరోసారి ప్రమాదంలో ఆమె చనిపోవటం అభిమానుల్ని శోక సంద్రంలోకి నెట్టింది. కంటోన్మెంట్ ఎమ్మెల్యే మృతితో బీఆర్ఎస్ శ్రేణులు షాక్ అయ్యారు. నిన్నటి వరకు తమ మధ్య ఉన్న నేత ఇప్పుడు మృత్యు ఒడికి చేరుకోవడంతో దిగ్భ్రాంతికి గురయ్యారు. ट्रेन తీసుకో 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 ट्रेन తీసుకో